And welcome back to my channel. In this video we are going to discuss how to find the vertex and focus. So this is the question from the parabola chapter, guys. The question is 4y square plus 12x minus 20y plus 67 equals to 0. So we have to find the vertex and focus. సో ఫస్ట్ ఏం చేయాలంటే క్వశ్చన్ అనేది యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్న తర్వాత వై టర్మ్స్ అనేది ఒక దగ్గర ఎక్స్ టర్మ్స్ ఇంకా కాన్స్టెంట్ అనేది ఒక దగ్గర రాసుకోవాలి. సో ఇక్కడ వై టర్మ్స్ ఏమున్నాయి, 4y స్క్వేర్ 20y ఉంది కదా, 4y స్క్వేర్ మైనస్ 20y ఈక్వల్స్ టు ప్లస్ 12x మైనస్ 12x అవుతుంది, ప్లస్ 67 మైనస్ 67 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండింటికి వెళ్ళి 4 అనేది కామన్ తీద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఈక్వేషన్ వై స్క్వేర్ మైనస్ 5 అవుతుంది కదా. ఇక్కడ 5 అనేది కామన్ తీసుకున్నాం కదా, అది ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఈక్వేషన్ అనేది వై స్క్వేర్ మైనస్ 5y ఈక్వల్స్ టు మైనస్ 3x మైనస్ 67/4 అవుతుంది. సో ఇది ఈ ఫామ్ ఎలా ఉంది, వై స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ 2ab ఆ ఫామ్లో ఉంది కదా. సో దీన్ని ఏం చేయాలి, మొత్తం వై మైనస్ బి అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ రావడానికి మనం 25/4ని వీ హ్యావ్ టు యాడ్ ఆన్ బోత్ సైడ్స్. సో అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, వై స్క్వేర్ మైనస్ 5y ప్లస్ 24 ఈక్వల్స్ టు మైనస్ 3x మైనస్ 67/4 ప్లస్ 25/4. సో ఇప్పుడు ఏంటంటే ఈ రెండింటికి మనము అది సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే మైనస్ 42/4. సో 2 1s are 2, 2 21s are 42. సో అప్పుడు ఈ మైనస్ 3x మైనస్ 21/2 నుంచి మనం 3 కామన్ తీసేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ 7/2 ఇక్కడ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వై మైనస్ 5/2 హోల్ స్క్వేర్. ఎందుకు ఇక్కడ ఇది అనేది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి. సో ఇలా ఈక్వేషన్ టర్న్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా యూస్ చేయాలి. అది ఏంటది, వై మైనస్ ఏహెచ్ హోల్ స్క్వేర్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్. సో ఇక్కడ హెచ్ వాల్యూ మైనస్ 7/2 ఉంటుంది, కే వాల్యూ 5/2 ఉంటుంది, ఏ వాల్యూ మైనస్ 3/4 ఉంటుంది. సో ఏ వాల్యూ మైనస్ 3/4 ఎందుకు వచ్చింది, ఇక్కడ 4a ఈక్వల్స్ టు మైనస్ 3. సో ఇక్కడ 4a ఈక్వల్స్ టు మైనస్ 3 అవుతే ఏ వాల్యూ అనేది ఏమవుతుంది, మైనస్ 3/4 అవుతుంది. సో హెచ్ అండ్ కే వాల్యూస్ ఇక్కడ ఉంది, ఆల్రెడీ మీరు చూసారు. సో వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, మైనస్ 7/2 5/2. అంటే ఇదేంటిది, ఈ వర్టెక్స్ ఫార్ములా హెచ్ కే. సో హెచ్ కే ఏం వాల్యూస్ ఏంటిది, మైనస్ 7/2 5/2 అది వర్టెక్స్ వాల్యూ. ఫోకస్ వాల్యూ ఫార్ములా ఏంటి, హెచ్ ప్లస్ ఏ కే. సో ఇక్కడ హెచ్ ఏముంది, మైనస్ 7/2 ఉంది, ఏ ఉంది మైనస్ 3/4 ఉంది. సో కే వాల్యూ 5/2 కదా. ఇప్పుడు రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే మనకు 4 వస్తుంది. ఇక్కడ మనకు 4 రావాలి కానీ 2 ఉంది, అయితే 2 తోటి మల్టిప్లై చేయొచ్చు కదా. అయితే ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ 14 అవుతుంది, ఇక్కడ మైనస్ 3/4. మైనస్ 14 ఇంకా మైనస్ 3 ఏమవుతుంది, మైనస్ 17 అవుతుంది, మైనస్ 17/4 5/2. సో ఫోకస్ వాల్యూ ఏమో ఇది, వర్టెక్స్ వాల్యూ ఏమో ఇది. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేది ఆన్ చేసుకోండి. ఎలా అయితే నేను వీడియో పెడతానో మీకు నోటిఫికేషన్ అనేది తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ.